రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. అమ్మా చూసావా పాప నా భుజం మీద ఎంత హాయిగా ఉందో. పాప ఫస్ట్ టైం అమ్మా నా దగ్గర ఇంత ప్రశాంతంగా ఉండటం. ఇదంతా ఆ దేవకి వల్లే సాధ్యమైంది. ఏంటమ్మా ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అయినా ఇవన్నీ ఎవరు విసిరి కొట్టారు? చెప్పమ్మా ఏమైంది? ఏం లేదు, ఏదో చిన్న టెన్షన్, అందుకే ఇలా చేశాను. దీని గురించి వదిలేసి. ఏంటమ్మా అంత టెన్షన్? ఫ్రస్ట్రేషన్ ఎందుకు వచ్చింది? నీరజ ప్లీజ్ వదిలేయమన్నానా? అయినా నువ్వు రాగానే ఇందాకేదో అన్నావు, ఏంటది? అదేనమ్మా పాప ఫస్ట్ టైం నా దగ్గర ఇంత ప్రశాంతంగా ఉంది. దీనంతటికి కారణం దేవకి అన్నాను. ఆపు నీరజ, ఆపు నీరజ, ఆపు నీరజ, ఆపు నీరజ. ఇంకొక్కసారి ఆ దేవకి వల్లే పాప నీకు దగ్గర అయ్యిందని, ఆ దేవకి లేకపోతే పాప నీకు దగ్గర అవ్వదు అని అనుకో. అదేంటమ్మా అంత కోపడుతున్నావు? అసలేమైంది? అసలు ఆ దేవకి వల్లే కదా పాప ఈరోజు నాకు దక్కింది. దేవకి బ్లడ్ ఇచ్చి మన పాపని కాపాడిందమ్మా. నువ్వు కల్లారా చూసావు కదా, మరి ఎందుకలా అంటున్నావు? దేవకి చేసిన సహాయాన్ని ఇంత త్వరగా ఎలా మర్చిపోయావమ్మా? నువ్వు ఆ యశోద మాయ నుండి తొందరగా బయటికి రా. యశోద ఏంటమ్మా? నేనంటుంది దేవకి గురించి, యశోద గురించి కాదు. యశోద దేవకి వేరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. నీ నుండి పాపని దూరం చేయడానికి వచ్చింది, మన చుట్టూ అందుకే తిరుగుతోంది. ఏంటమ్మా నువ్వనేది? పాపని దేవకి నా నుండి దూరం చేయడం ఏంటి? నీకెన్నిసార్లు చెప్పాలి, అది దేవకి కాదు యశోద. ఆ యశోదే దేవకి పేరుతో మన ఇంటికొచ్చింది. నాకు తెలిసిపోతుంది అని సోదమ్మ గెటప్ లో వచ్చింది. అసలు నీకు దాని గురించి ఏం తెలుసు? అది నీ నుండి పాపని దూరం చేసి తీసుకువెళ్ళడానికి రోజుకొక కొత్త అవతారం ఎత్తుతూ నీ దగ్గర మంచిదానిలాగా నటిస్తోంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నిజమా? దేవకి నా నుండి బిడ్డని దూరం చేయాలని చూస్తుందా? అవును. చెల్లి, చెల్లి పాప ఎక్కడుంది? ఓ నిద్రపోతుందా? తన గదిలో ఉందా? ఒకసారి వెళ్ళి చూసేస్తాను. ఆగవే. చెల్లి, ఎవరు నీకు చెల్లి? ఎవరు నీకు చెల్లి? నువ్వు ఇంత మనసు లేని దానివని నేను అస్సలు అనుకోలేదు.
నా పాప అంటే నాకు ఎంత ప్రాణమో నీకు బాగా తెలుసు. అయినా సరే మా అమ్మ మీద కోపంతో నువ్వు నాకు నా పాపని దూరం చేయాలనుకుంటావా? నీలాంటి దాన్ని ఆ దేవుడు కూడా క్షమించడే. చెల్లి, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. ఎందుకిలా మాట్లాడుతున్నావు? అసలు నీకు తెలియని విషయం ఒకటి నేను చెప్తాను, విను. ఏయ్, ఎవరే నీకు చెల్లి? మాటకి ముందు చెల్లి, మాటకి వెనక చెల్లి. ఎవరే నీకు చెల్లి? ఇంకొకసారి చెల్లి అని పిలిస్తే చెంప పగులుతుంది. సరే, నిన్ను చెల్లి అనను, నేను నీరజానే అంటాను. ముందు నేను చెప్పేది ఒకసారి విను. ఏం చెప్తావ్? ఏం చెప్తావ్? నిజం చెప్తాను. ఏంటా నిజం? నీ దగ్గర పెరుగుతున్న పాప ఎవరో కాదు, నీ కూతురే కదా, నీ కూతురే కదా, నీ కూతురే కదా. అంటే అంటే నీకు మీ అమ్మ అంతా చెప్పేసిందా? చెప్పింది. నువ్వు ఎలాంటి దానివో చెప్పింది. నువ్వు ఇదే మాట చెప్తావని కూడా చెప్పింది. డబ్బుల కోసం ఇంత నీచానికి దిగజారుతావా? ఛీ, సిగ్గులేదు? ఇంత మంచిదానిలా నటించావే. చెల్లి, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నేను నీ కూతుర్ని, నా కూతురని చెప్తానని ఎలా అనుకుంటున్నావు? నిజంగా నిజంగా ఆ పాప నా కూతురే. ఇంకాప్తావా? చెల్లి, సారీ. నీరజ, నీరజ, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏంటి నువ్వు చెప్పేది? ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు నువ్వు మీ అమ్మ మాటలు నమ్ముతున్నావు, నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నీరజ, నిజంగా పాప నా కూతురే. నువ్వు చెప్పేది అబద్ధమైనా నిజమైనా సరే, నేను నా పాపని నీకివ్వను. నడవే బయటికి. నీరజ, నేను చెప్పేది నిజం, నన్ను నమ్ము ప్లీజ్. నేను వినను. నీలాంటి అబద్ధాల కోరు మాటలు అసలు వినను. నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళన్నా, నీలాగా నీచ పనులు చేసేవాళ్ళైనా పచ్చి అసహ్యం. నడవే బయటికి. నడు బయటికి. నీరజ, నీరజ, నేను చెప్పేది విను. అయ్యో ప్లీజ్ నీరజ, నేను చెప్పేది ఒక్కసారి విను. నీరజ, నేను చెప్పేది ఒక్కసారి విను. నీరజ, హే ఊర్మిళ, నీ కూతుర్ని కూడా నీలాగే చేస్తున్నావా? రా దాక్షాయిని, కూర్చొని మాట్లాడుకుందాం. చిచ్చి, కూర్చొని మాట్లాడుకుందామా? నీలాంటి దాన్ని నీడ తగిలినా పాపాలు అంటుకుంటాయి ఊర్మిళ. అయినా నీలాంటి దాంతో నాకు మాటలేంటి? నిన్ను నమ్మినంతగా యశోదను నమ్ముంటే ఇప్పటి పరిస్థితి వేరుగా ఉండేది. ఆ రోజు నేను నిన్ను నమ్మి తప్పు చేశాను. ఇప్పుడు కళ్ళు తెరుచుకుని యశోద వైపు నిలబడ్డాను. వార్నింగ్ ఇవ్వకుండా ఉండుంటే బహుశా నీ గురించి నాకు తెలుసుండేది కాదు. అయినా నువ్వు ఒక కన్న తల్లివే కదా. ఒక కన్న తల్లికి బిడ్డను దూరం చేయడానికి నీకు మనసెలా వచ్చింది?
ఇదిగో నువ్వు ఎప్పుడో రాక్షసిలా మారిపోయావు. ఇప్పుడు నీ కూతుర్ని కూడా అలాగే మార్చేస్తున్నావు. రోజులెప్పుడు ఒకేలా ఉండవు ఊర్మిళ. నువ్వు చూస్తూ ఉండు. నా మనవరాల్ని తీసుకుని వెళ్ళి తీరతాను. అది జరగని పని. ఊర్మిళ, అడ్డొస్తే అరక్షణం కూడా ఆగను. ఏంటి బెదిరిస్తున్నావా దాక్షాయిని? నీలాంటి ఉడత బెదిరింపులు నా కెరియర్లో నేనెన్నో చూసుంటాను. హె, నువ్వు నీ కూతురు కోసం ఇంతలా దిగజారినప్పుడు, నీ కూతురు కోసం ఇంత అన్యాయం చేసినప్పుడు నేను నా కొడుకు వైపు, కోడలి వైపు, నా మనవరాలి వైపు ఇంకెంత స్ట్రాంగ్గా ఉండాలి? నేను స్ట్రాంగ్గా నిలబడతాను. నా కూతురి జోలికి గాని, నా మనవరాలి జోలికి గాని వస్తే మీ అందరి అంతు చూస్తాను. నా కూతురు కంటే ఏది ఎక్కువ కాదు. మర్యాదగా నా జోలికి రావద్దు. ఇదిగో, నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను అల్లాటప్పదాన్ని కాదు. దాక్షాయని, పర్వతనేని దాక్షాయని. నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఊర్మిళ. పెళ్లి పీటల మీద నా కోడలు నా మనవరాల్ని ఎత్తుకుని నా కొడుకుతో తాళి కట్టించుకుంటుంది. ఇది ఒక్క నెలలో జరుగుతుంది. అప్పుడు ఆ క్షణం నువ్వొచ్చి నా కాళ్ళు పట్టుకున్నా, నా కోడలి కాళ్ళు పట్టుకున్నా, నా మనవరాలి కాళ్ళు నీ నెత్తిన పెట్టుకున్నా సరే, నీ మీద జాలి, దయ లాంటివి అస్సలు చూపించను. నీరజ, ఈ క్షణం నుంచి నువ్వు ఎన్ని రోజులు పెంచుకున్న బిడ్డ నీది కాదు అని స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపో. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే వారం రోజుల తర్వాత అయినా సరే నువ్వు పెంచుకున్న పాప కన్న తల్లి దగ్గరికి వెళ్ళిపోతుంది. నేను అనాల్సిన మాట నువ్వంటున్నావేంటి నీరజ? ఈ పాప నీ పాప ఎలా అవుతుంది? నువ్వు మోసావా లేదా కన్నావా? లేదు కదా. అవేమీ చేయకుండా పాప నీ పాప ఎలా అవుతుంది? బాహ్య సౌందర్యం మీద వ్యామోహంతో నువ్వు పిల్లల్ని కనలేదు. కంటేనే కదా కన్నతల్లి ప్రేమంటే ఎలా ఉంటుందో తెలిసేది. యశోదా, ఏయ్, నీకు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ నా ఇంటికొచ్చావే? అది కూడా నా కూతుర్ని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? అమ్మా, పాపని నాకు ఇవ్వమంటే ఇవ్వడం లేదు. తీసేసుకుందమ్మా. నువ్వైనా చెప్పమ్మా, నా పాప నాకు ఇప్పించమ్మా. ఏయ్, మర్యాదగా పాపని నీరజకిస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఏం చేసుకుంటావో చేసుకో.
ఏంటి జోక్ చేస్తున్నావా? ఏంటి నిర్జ ఇదంతా? పాప ఇంటికొచ్చినప్పుడు నువ్వు పాపని పట్టించుకోలేదు. గత 2-3 నెలల నుంచి నువ్వు పాపని ప్రేమగా చూసుకుంటున్నావు. దాన్ని కాదన్నను. కానీ 2-3 నెలలు ప్రేమగా చూసి పెంచుకున్నందుకే పాప మీద నీకు మీ అమ్మకి చంపేంత ప్రేమ ఉంటే మరి కన్న తల్లిని నాకెంత ప్రేమ ఉండాలి? ఒక్కసారి ఆలోచించు. అసలు నువ్వు పాపని కన్నావు అన్న విషయం నీకే తెలీదు. ఎవరికి పుట్టిందో కూడా నీకు తెలీదు. అలాంటప్పుడు నీకు ప్రేమ ఎక్కడి నుంచి పొడుచుకొచ్చింది? నేను కన్న తల్లిని, అది చాలు. నా కడుపున బిడ్డ పుట్టిందని డాక్టర్లు చెప్పిన మరుక్షణం నా కన్న పేగు నా బిడ్డ ఎక్కడుందో తెలుసుకోమని పంపించింది. నీ కూతురు బాధపడుతూ ఉంటే నువ్వు చూడలేవా? అంటే దాన్ని ఏమంటారు? కన్న తల్లి ప్రేమ అంటారు. మరి నా పాపకు కూడా నాకు కన్న తల్లి ప్రేమే కదా పిన్ని. నాకు నా కూతుర్ని దూరం చేసి మీ దగ్గర పెట్టుకున్నప్పుడు నేనెంత బాధపడి ఉంటాను? ఒక్కసారి ఆలోచించు. నాకు నీలాగా డబ్బాస లేదు పిన్ని. నాకు నా కూతురుంటే చాలు. పిన్ని అని నువ్వే అంటున్నావు కదా యశోద. అంటే నీరజ నీ చెల్లెలనే కదా అర్థం? నీ చెల్లెల్ని కాపాడుకునే బాధ్యత నీకు లేదా? ఏంటి పిన్ని కొత్తగా వరుసలు గుర్తు చేస్తున్నావు? నీరజ గురించి ఆలోచించే నేను ఇన్ని రోజులు ఒక అడుగు వెనక్కి వేసి నా పాప దగ్గరికి రాలేకపోయాను. కానీ ఇక మీదట నేను ఉండలేను పిన్ని. నా కూతురు నా దగ్గరే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో నా బిడ్డనిచ్చే ప్రసక్తే లేదు. యశోద, ఆ బ్రహ్మదేవుడు కూడా సృష్టించలేని తెలివిగల మనుషుల్ని, అందమైన మనుషుల్ని నేను సృష్టించగలను. నీకు కావాలంటే చెప్పు. నీ కూతురు కంటే అందమైన కూతుర్ని, నీ కూతురు కంటే తెలివిగల కూతుర్ని నేను మళ్ళీ సృష్టించివ్వగలను. కానీ ఈ పాపని మాత్రం నాకిచ్చేసి నా కూతుర్ని బ్రతికించు. ఊర్మిళ, ఇప్పుడే అన్నావుగా నా మనవరాల కన్నా మంచి తెలివిగలదాన్ని, అందమైన దాన్ని సృష్టించగలను అని. అలాగే సృష్టించుకుని నీ కూతురికే నువ్వివ్వచ్చు కదా. నా ఇంటికే వచ్చి నా మనవరాల్ని ఇమ్మని నా కోడల్ని బతిమలాడ్డం ఎందుకు? లేదు దాక్షాయిని, ఈ పాపకి నా కూతురు అడిక్ట్ అయిపోయింది. దీని మీద పిచ్చి ప్రేమని పెంచుకుంది. తనకి ఎవరు వద్దు అనుకుంటోంది. ఈ పాపుంటే చాలు అనుకుంటోంది. నేనప్పటికీ చెప్పి చూశాను. అది నా మాటే వినడం లేదు. దయచేసి అర్థం చేసుకోండి. నువ్వు 100 సార్లు అడిగినా, 1,00,000 సార్లు బతిమెలాడినా ఆఖరికి నువ్వు మా కాళ్ళు పట్టుకున్నా సరే పాపనివ్వడం కుదరదంటే కుదరదు. ఇదిగో మర్యాదగా బయటికి నడు.
లేకపోతే మెడ పట్టుకుని బయటికి గెంటాల్సి వస్తుంది. నిజానికి పాపకి ఏమవుతుందో అనే టెన్షన్ కంటే నాకు నువ్వేమైపోతావో అనే భయం ఎక్కువైంది. ఒకవేళ అనుకోకుండా పాప దూరమైతే నువ్వు బ్రతకగలవు అన్న నమ్మకం నీకుందా నీరజ? అదేంటమ్మా అలా అంటావు? నా పాప నాకెందుకు దూరం అవుతుంది? 100% దూరం అవ్వదు. కాని ఒకవేళ దూరం అయితే అంటున్నాను. నీకేదైనా అయితే ఈ అమ్మ తట్టుకోలేదు. నా గురించి ఆలోచించు, సంజయ్ గురించి ఒకసారి ఆలోచించు. అది కాదమ్మా. నన్ను మాట్లాడనివ్వు నీరజ. ఒకప్పుడంటే నీకు పిల్లలు ఇష్టం లేదు. కొన్ని రోజులు లైఫ్ని ఎంజాయ్ చేయాలి అనుకున్నావు. పిల్లల్ని కనలేదు. కానీ నువ్విప్పుడు పూర్తిగా తల్లిలా మారిపోయావు. పాపకి చిన్న ప్రాబ్లం వచ్చినా తల్లడిల్లిపోతున్నావు కదా. అలాంటప్పుడు నీకంటూ సొంత బిడ్డుంటే ఎంత బాగుంటుంది చెప్పు. అప్పుడు 2 పిల్లలతో ఆనందంగా ఉండొచ్చు. పిల్లలిద్దరూ ఒకరికొకరు తోడుంటారు. నీరజ, ఎమోషన్ కాదు. నేనేమి పాపని వదిలేయమని చెప్పడం లేదు, ప్రేమించొద్దు అనడం లేదు. ఇద్దరు ఉంటారు కదా అంటున్నాను. ఏం సంజయ్, నువ్వైనా నీరజకి అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. నీరజకి ఎన్నిసార్లు చెప్పానో అడగండి అత్తయ్య. నేను చెప్పిన ప్రతిసారి నా మీద కోప్పడేది, అలిగేది. అన్నిటికీ మించి నీరజ నా ప్రాణం అత్తయ్య. తన మనసును నేను బాధపడదలుచుకోలేదు. అందుకే ఈ విషయంలో నేను మౌనంగా ఉంటున్నాను. తనకెందుకో పిల్లల్ని కనడం ఇష్టం లేదు అత్తయ్య. నిన్ను ఇంతలా ప్రేమించే నీ భర్త కోసం కూడా నీకు పిల్లల్ని కనాలనిపించడం లేదా? అసలు పిల్లల్ని కనడానికి నీకేంటి ప్రాబ్లం? ఏమైనా భయపడుతున్నావా? ఒకవేళ నీ అందం తగ్గిపోతుందని ఆలోచిస్తున్నావా? మరి ఇంకేంటి ప్రాబ్లం? నేను ఇప్పటి వరకు నిన్ను ఎప్పుడూ ఏ విషయంలోనూ ఫోర్స్ చేయలేదు. కానీ ఫస్ట్ టైం నిన్ను ఇలాంటి పరిస్థితుల్లో చూసి మళ్ళీ మళ్ళీ నీకు ఇలాంటి పరిస్థితి రాకూడదని అడుగుతున్నాను. నువ్వు పిల్లల్ని కంటావా లేదా చెప్పు. ఏంటలా చూస్తున్నావు? నువ్వు కారణాలు ఏం చెప్పినా నేను వినను. ఈ విషయంలో నేను వెనక్కి తగ్గను. నీకు పుట్టని కూతురు మీదే నీకు ఇంత ప్రేమ ఉంటే మరి నా కడుపును పుట్టిన నా కూతురంటే నాకు ఎంత ప్రేమ ఉండాలి? దాని భవిష్యత్తు మీదే ఇంకెన్ని ఆశలుండాలి? ఏడాది తిరిగేలోపు మీరిద్దరూ నా చేతిలో బిడ్డనుంచాల్సిందే. అర్థమైందా? నిన్నే అడుగుతోంది.